అంగన్వాడీల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాల్సిందేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న అంగన్వాడీలకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీలకు తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు మాట తప్పడం సరికాదని విమర్శించారు. అంగన్వాడీలు జగన్ ప్రభుత్వానికి ఓటు వేయమనే నిర్ణయానికి వచ్చారంటే వారు ఎంత ఆవేదనతో ఉన్నారో అర్థమవుతుందన్నారు. మోదీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తుందని పాల్ విమర్శించారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ను కలిసి అంగన్వాడీల సమస్యలను వివరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఇది ఎంత పోరాటం చేస్తున్నారు నాయుడు గారు, వాళ్ళ కోరికలు ఇచ్చని మనం కలిసి సాల్వ్ చేద్దాం. లేదనుకోండి మీకు ఓట్లు వెయ్యము అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే 1000 రూపాయలు తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని మీరు మాట ఇచ్చారని తులసి చెప్పింది ఈ మధ్య. కనుక మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి. డబ్బులు లేవు నాకు తెలుసు. మీకు పెద్ద అప్పులున్న రాష్ట్రాన్ని నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందుకే నేను వారిని ఎక్కువ దోషిస్తాను. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మోదీ, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు మోదీ, స్టీల్ ప్లాంట్ని ఎత్తుకుపోతున్నారు, స్పెషల్ సిటీలు కట్టలేదు, పోలవరం కట్టలేదు, 100లో 1 చేయలేదు నా మిత్రుడు మోదీ. అందుకనే నేను విశాఖపట్నం ఎంపీగా నిలబడుతున్నాను. గాజువాక ప్రజలారా, ఎస్కోట ప్రజలారా, భీమిలి ప్రజలారా, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ప్రజలారా, ఇప్పుడు వరకు 40 సంవత్సరాలు కొమ్మూరు అప్పటిదొర తర్వాత సంజయరావు గారి తర్వాత మన లోకల్ ఎంపీ ఎవరు లేరు. ఇక్కడ నేను పుట్టాను. ఇక్కడ నేను ఎంత అభివృద్ధి చేశాను. నేను పుట్టిన విశాఖపట్నం చిచ్చువలసలో 5168 మందికి ఉచిత విద్య ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటికీ ఉన్నాయి చూడండి భూములు. లేదు కూలోని కంటే అధ్వానంగా ఉన్నారు. 10,000 రూపాయలు అంటే ఎంత? ఒక కూలి పని చేసుకుంటే 700 అంటే 20,000. వాళ్ళు అడుగుతుంది ఏంటి? ఒక కూలి పని చేసుకునే వాళ్ళతో సమానంగా చూడండి. నిజంగా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు 18 కానీ 19 కానీ 20 కానీ అక్కడ మోదీ గారిని, రేవంత్ రెడ్డి గారిని